ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న పడవల తొలగింపు ప్రక్రియ అధికారులకు పెను సవాలుగా మారింది. ఈ పడవలను తొలగించేందుకు గాను 2 రోజులుగా సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇవాళ ముక్కలుగా చేసి వాటిని బయటకు తీయొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతోంది. 67, 68, 69 గేట్ల వద్ద 4 పడవలు చిక్కుకోగా ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు. పడవలు అధిక బరువు ఉండడంతో పాటు మధ్యలో 3 లేయర్లలో ఇనుపు గడ్డర్లు ఉండడంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది రేయింబవళ్లు శ్రమించాల్సి వస్తోంది. విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు. ఇప్పటికి 40 మీటర్ల వెడల్పు ఉన్న ఓ బోటును దాదాపుగా ముక్కలు చేశారు. ఇవాళ ఉదయం బోటును 2 ముక్కలుగా చేసి బయటకు తరలించే ఏర్పాట్లు చేశారు. నదిలో తేలుతూ 10 టన్నుల బరువు మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు తీసేందుకు తొలుత ప్రయత్నించారు. ప్రవాహం ఎక్కువ ఉండడంతో బయటకు తీయడం సాధ్యపడదని తేల్చారు. ముక్కలు చేసిన బోటు నది లోపల చిక్కుకోకుండా బయటకు తరలించేందుకు నిపుణులను పిలిపించారు. గతంలో గోదావరి నదిలో కచ్లూరు వద్ద మునిగిన బోటును వెలికితీసిన టీంను విజయవాడకు రప్పించారు. తొలుత బ్యారేజీపైకి భారీ క్రేన్లను తీసుకొచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి తీస్తారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుంచి భారీ పంటును తీసుకొచ్చి బోటు విడిభాగాలను పంటుపైకి ఎక్కించి బయటకు తరలించనున్నారు.